చూడండి, ఇది తెల్లగడ్డ, అల్లము, తేజ్పత్తా, ఇలాచి, ఇది కొద్దిగా ఫ్రై అయినాక బటర్ వేసి అందులో ఇది వేసినాను. ఇది కొద్దిగా ఫ్రై అయినాక చూడండి, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఎర్రగడ్డలు పొడుగులుగా కట్ చేస్తాను. ఇది ఫ్రై అయినాక కొద్దిగా ఫ్రై. నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసినాను, ఎందుకంటే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ పడదు, ఏమీ మసాలా అస్సలు పడదు. అందుకనేసి మనం ఇది కారం తింటాం కాబట్టి గ్రీన్ చిల్లీ నేను 7-8 గంటలు వేసినాను. కానీ బాగుంటుంది టేస్ట్ ఇది. ఓకేనా, చేసి చూడండి వెరైటీగా. చూడండి, దోరగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు. ఇప్పుడు చికెన్ వేసుకుంటాం. చికెన్ని దీంట్లో బాగా ఫ్రై చేస్తాం. సరేనా, చికెన్ ఫ్రై అయినాక చూడండి, ఇందులోనే క్యారెట్, ఉల్లగడ్డ వేసి బాగా ఫ్రై చేస్తాం. దీంట్లో బాగా మగ్గినాక ఆ తర్వాత మనం వేసేటి ఇందులో చూడండి, ఇప్పుడు గరం మసాలా, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, ఉప్పు, చూడండి, ఇది కోకోనట్ మిల్క్ పౌడరు. దీంట్లో వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే ఇది బాగా సాఫ్ట్ అయిపోతుంది. దీంట్లో బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, చికెన్ ఎలా ఫ్రై అయిందో. దీంట్లో ఏమి మనం చిల్లీ పౌడర్ లేదు, కొరియాండర్ పౌడర్ లేదు, ఏ పౌడర్ లేదు. ఉత్త గరం మసాలా, మిరియాల పొడి 2, ఎర్రగడ్డలు అవి నేను చూపించినాను కదా. ఇప్పుడు చూడండి, కోకోనట్ మిల్క్. ఓకే, ఇది వేసి ఒక 1/2 అవర్ ఉడికించాలి. ఇంకే ముందు కరివేపాకు. ఇది చికెన్ స్టూ అయిపోయింది. చూడండి, చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా కూడా దీంట్లో ఏమీ మసాలా లేదు. ఉత్త గరం మసాలా, బ్లాక్ పెప్పర్ చికెన్ స్టూ కేరళ స్టైల్.